నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. హిందూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటు అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవం, సోదర భావంతో కలిసి జీవించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు తమ కార్యాలయం సమస్యల పరిష్కారానికి విశ్వసనీయత వేదికగా మారిందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటు అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవం, సోదర భావంతో కలిసి జీవించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, సామాజిక సామరస్యానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్పేట చల్లపల్లి బంగ్లా వద్దనున్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ దక్షిణామూర్తి ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజల్లో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ గవర్నర్పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నగరంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన శివాలయాల్లో ఒకటని పేర్కొన్నారు. పరమశివుని అనుగ్రహంతో ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుందని, ముఖ్యంగా కార్తీక మాసం ప్రతి సోమవారం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు విశేష భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి నూతన ధర్మకర్తల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి అంకిత భావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రసిద్ధ దేవాలయం గవర్నర్పేట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. ఈ విజయవాడ నగరానికి అత్యంత పురాతనమైనటువంటి శివాలయం ఈ శివాలయం. ఆ దేవదేవుడు పరమశివుని ఆశీస్సులతో ఈ విజయవాడ నగరం దినదిన ప్రవర్ధమానం చెందడానికి ఆ స్వామివారి ఆశీస్సులు నిత్యం ఉంటాయి. ఇక్కడికి నిత్యం కూడా భక్తులు వచ్చి కార్తీక మాసం కానించి ప్రతిరోజు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకాలు చేపిస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నూతనంగా కమిటీ వేసాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో నిత్యం కూడా భక్తులకి సేవలు చేస్తూ ఈ కమిటీ స్వామివారికి అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు దాదాపు 120 సంవత్సరాలు గుడి కడితే అప్పుడు జరిగిన ప్రతిష్టని తెస్తే తర్వాత ఎటువంటి ఏమి జరిగినటువంటి ఈ గుళ్ళో మళ్ళా ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం మా అదృష్టంగా, విజయవాడ నగరవాసుల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే మన ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కానీ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం, ఈ శంకుస్థాపన, ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. అట్లాగే ఈ గుడిలో మరి ఈవో గారు కానీ, ఇక్కడున్న అధికారులు కానీ, మా కమిటీ సభ్యులు కానీ నిత్యం ఈ గుడి అభివృద్ధి కోసం భక్తుల సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజే ఒక భక్తుడు 2 కిలోల వెండి ఇచ్చాడు. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా ఎప్పుడో వేసిన ఫ్లోరింగ్ అరిగిపోయిందంటే మరి నేను 1 లక్ష రూపాయలు, మా బత్తుల కొండ 1 లక్ష రూపాయలు, మా జనసేన నాయకులు మన నాని అలాగే వాళ్ళ తమ్ముడు డైరెక్టరు గుడి సభ్యుడు ఆయన 1 లక్ష రూపాయలు, అంటే వాళ్ళకు 2 లక్షలు. మేమే ఇప్పుడు దాదాపు ఈ ధర్మకర్త ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అలాగే మాతో 25,000 కూడా కొంతమంది ఇచ్చారు. దాదాపు ఒక 7-8 లక్షల రూపాయలు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ గుడిలో తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే అభివృద్ధి కార్యక్రమం నిరాఘంటంగా జరుగుతూ ఉంది. నిత్యం కూడా పూజా కార్యక్రమాలు అలాగే జరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్లోరింగ్ త్వరలోనే వేస్తాం. బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులతో 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటూ ఉన్నారు. ఎంత ఖర్చు అయినా భక్తుల సహకారం తీసుకొని మేము డైరెక్ట్గా ఈవో గారిని ఆధ్వర్యంలో ఆ దాతలందరూ కూడా ఆయనకి అమౌంట్ ఇచ్చి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి సహకరించమని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా హిందూ సనాతన ధర్మం ఈ రాష్ట్రంలో వర్ధిల్లాలి, అన్ని మతాలు కూడా బాగుండాలి, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అందరం కూడా బాగుండాలి. ఎవరు ఏ మత ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. అట్లాగే అందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తామని తెలియజేస్తూ
ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ఆలయ సిబ్బంది ఈవో గారిని మా ధర్మకర్తల మండలి సభ్యులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు తమ కార్యాలయం సమస్యల పరిష్కారానికి విశ్వసనీయత వేదికగా మారిందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 59వ డివిజన్కు చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం 5,80,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి అధికారులు మరియు కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటున్నామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి డివిజన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట వాటర్ ట్యాంక్ ఎదురుగా కొత్తగా 17 లక్షలతో తాగునీటి పైప్ లైన్ పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించి అనేక పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. ఇటీవల 98.68 కోట్ల వ్యయంతో గుణదల LC 316 రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ద్వారా దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు. 57వ డివిజన్ ఆర్ఆర్పేట నందు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు గారు వాటర్ లైన్ శంకుస్థాపనకు రావడం అన్నది ఈ ప్రాంత వాసులు మరి ఉన్న సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఈ డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ కానీ, ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానీ, పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో కూడా కొన్ని రోడ్లు లేవని చెప్పేసి కూడా స్థానికులు, మహిళలు అందరూ కూడా మరి చెప్పడం జరిగింది. దాన్ని గౌరవ శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. డ్రైనేజీ సౌకర్యం కూడా లేదని చెప్పారు. దాన్ని కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. దశల వారీగా మరి అభివృద్ధి కార్యక్రమానికి నిధులు అన్నది మెయిన్. ఆ నిధుల కొరత ఉండడం వల్ల మరి పనులు కొద్దిగా ఆలస్యమైనా సరే ఈరోజు రేపు వచ్చే నెల నుంచి కూడా స్పీడప్ చేద్దామని చెప్పేసి కూడా చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ వేసినటువంటి కళ్యాణ మండపానికి ఫస్ట్ ఫ్లోర్ కూడా కావాలని చెప్పాం. దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా అధికారులకి డి గారికి కానీ ఈ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ డివిజన్లో ఏ సమస్య ఉన్నా మరి స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు కానీ, అలానే వాటర్ సంబంధించింది కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా దశల వారీగా ప్రయారిటీ ప్రకారంగా నిధులను సమకూర్చుకొని పూర్తి స్థాయిలో ఈ సమస్యలన్నీ కూడా మరి పరిష్కరిస్తారని చెప్పేసి మా శాసనసభ్యులు అన్నగారైనటువంటి బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. మేము డివిజన్ ప్రజలకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. సమస్య ఏ ఉన్నా సరే మా దృష్టికి కానీ శాసనసభ్యుల దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యను పరిష్కరించడం దాంట్లో ఈ ప్రభుత్వం ముందుంటుంది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న విజయవాడ ప్రభుత్వ పాత ఆసుపత్రిలో కేశినేని చిన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. క్రిటికల్ కేర్ నూతన భవనాలను ఆయన సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి నూతన భవనాలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఎంపీ చిన్ని ప్రకటించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో సిద్ధమవుతున్న ఈ భవనాలు విజయవాడతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలకంగా నిలుస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ కేవలం ఉపాధి పథకం కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్ లాంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమం గురువారం గుడివాడ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గుడ్లవల్లేరు మండల కేంద్రంలో 125 రోజుల పనులకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పూజలు చేసి శ్రీకారం చుట్టారు. రైతులు శ్రామికులతో కలిసి కాలువలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రామికులతో కలిసి పంట బోదెల్లోకి దిగి
పలుగు పారా చేతపట్టి స్వయంగా పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. అధికారులు పనుల వివరాలను ఎమ్మెల్యేకు వివరించగా పనుల్లో కీలక సూచనలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తేలప్రోల్లో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గురువారం ప్రారంభించారు. రైతులు ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే వివి గ్రామ్జీ లక్ష్యమని అన్నారు. గతంలో 100 రోజులుగా ఉన్న ఉపాధి హామీ పని దినాలను కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పెంచడం రైతులు కూలీలకు ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. అలాగే రోజువారీ కూలీని 307 నుంచి 312కు పెంచడం కూడా స్వాగతించదగ్గ విషయమని అన్నారు. క్యాన్సర్ను పూర్తిగా నియంత్రించడం, నయం చేయడమే తన జీవిత లక్ష్యమని పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. 60 నుంచి 70% వరకు ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సతో నయం చేయవచ్చునని ఆయన అన్నారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో బుధవారం రాత్రి నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కృష్ణా జిల్లా మంటాడ్లోనే జన్మించానని, విజయవాడలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. భారతదేశం వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, మన రాష్ట్రంలో కూడా అనేక పెద్ద ఆసుపత్రులు విస్తరించాయని వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని పూర్తిగా నియంత్రించడం, నయం చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. 60 నుంచి 70% వరకు ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సతో నయం చేయవచ్చునని అన్నారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి వ్యాక్సిన్ ద్వారా సమర్థవంతంగా నివారించవచ్చునని అన్నారు. ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు సలహాదారులుగా సేవలందిస్తూ క్యాన్సర్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వాలకు పలు ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ సంకల్పంతోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటైందని, వేలాది మంది రోగులకు ప్రాణదాతగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో విశిష్ట సేవలందించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. వైద్య రంగంలో అందించిన సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ నృసింహం, వ్యవసాయ రంగ నిపుణులు అక్కినేని భవానీ ప్రసాద్, అంతర్జాతీయ ఛాయాచిత్రకారుడు తమ్మ శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇక్కడ విజయవాడ వచ్చి ఈ సభలో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను ఇక్కడికి దగ్గరలోనే ఊళ్ళో మంటాడలో పుట్టాను. ఇక్కడ నేను చాలా స్కూలింగ్ అప్పుడు అంతా ఇక్కడ తిరుగుతూ ఉండేవాడిని విజయవాడలో. ఎందుకంటే మా సిస్టర్స్, మా బ్రదర్ ఇన్ లాస్ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాడు విజయవాడ గవర్నర్పేటలో. ఇప్పుడు అవన్నీ రూపు మారిపోయినాయని అక్కడ వీళ్ళకెడితే ఏం కనిపిస్తుంది. సో ఇవాళ బుద్ధప్రసాద్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అందరు పెద్దలందరూ, ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చి నన్ను గౌరవించేందుకు ఈ సభను పెట్టారు. అది ఎంతో నాకు ఆనందకరంగా ఉంది. మీకు లాస్ట్ వీక్ పద్మభూషణ్ తీసుకోవటం జరిగింది నాకు. అది ఒక ఎత్తు. అది పద్మభూషణ్ రావటం అనేది. అందులో నేను అమెరికాలో ఉన్నాను చాలా డెకేడ్స్ని బట్టి. అక్కడ నన్ను నుంచి సెలెక్ట్ చేయడం అనేది నాకు ఇంకా గర్వకారణంగా ఉంది. అక్కడ అందులో 150,000 డాక్టర్స్లో నేను ఒక్కడనే అక్కడ సెలెక్ట్ చేసింది. సో అది కూడా నాకు ఎంతో ప్రౌడ్ మూమెంట్ నాకు. ఎస్పెషల్లీ ఇక్కడ ఇవాళ నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా ఆనందకరమైన. ఎందుకంటే నాకు అమెరికాలో వస్తూ ఉంటాయి గౌరవాలు, రివార్డ్స్, అవార్డ్స్ ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీల్లో.
అక్కడ నా ఆనందాన్ని పంచుకునేందుకు ఫారినర్స్ వాళ్ళందరూ. ఇక్కడ మన వాళ్ళ మధ్యలో నేను ఈ గౌరవాన్ని తీసుకోవడం అనేది ఎంతో నాకు ఆనందకరమైన విషయం. ఇంకా నేను మీకు తెలుసు, నేను 2 రాష్ట్రాలకి అడ్వైజర్నని. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ కూడా కంప్లీట్ చేశాను ఇక్కడ మన రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ క్యాన్సర్ కేర్ గ్రూప్తో. సో అది ముందుకు పోతుంది బాగా. మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సత్యకుమార్ గారు అంతా రోడ్ మ్యాప్ ప్రకారం అన్నీ జరుగుతున్నాయి చక్కగా. సో ఆ మీటింగ్ నేను ఇందాకే కంప్లీట్ చేశాను 2 to 5. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, అపర ధన్వంతరిగా ఈ రోజున క్యాన్సర్ మహమ్మారిని పారదొలటానికి అమెరికా దేశంలో ఉండి విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ నోరి దత్తాత్రేయ గారికి పద్మభూషణ్ పురస్కారం రావటం భారతీయులకే కాకుండా ప్రత్యేకించి తెలుగు జాతికి అత్యంత గర్వదాయకమైన విషయం. ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ప్రపంచ ప్రసిద్ధ వైద్య నిపుణుల్లో ఒకరిగా గుర్తింపు పొందటం మనందరికి కూడా చాలా గర్వదాయకమైన విషయం. అలాగే ఇవాళ బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లో ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణభూతుడు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులకు యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కోలా ప్రసాద్ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలిపారు. జూలై 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఇండియన్ క్రిస్టియన్ డేని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్రైస్తవం అనేది ఒక చరిత్ర అని, క్రైస్తవంలో మనం ఏది చూసినా కూడా ఒక చరిత్రే అని చెప్పుకొచ్చారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని క్రైస్తవ్యం బోధిస్తోందని ఆయన తెలిపారు. ఇండియన్ క్రిస్టియన్ డేని పురస్కరించుకుని జూలై 3వ తేదీన నిర్వహించబోయే వేడుక వివరాలను యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కోలా ప్రసాద్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రైస్తవం అనేది ఒక చరిత్ర అని, క్రైస్తవంలో ఏది చూసినా ఒక చరిత్రగానే చూసుకోవచ్చునని అన్నారు. 1950వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి క్రైస్తవ్యాన్ని గురించి ఆయన తెలియచెప్పారన్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నది. అదే యొక్క ఆచరణతో తోమా భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుణ్ణి ప్రేమించాలి, ప్రతి ఒక్కరూ ప్రేమపూర్వకంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే దేవుని ప్రేమ కొద్దీ ఆయన ఈ యొక్క ఆ మలబార్ అనే తీరానికి చెన్నై ప్రాంతంలో రావడం జరిగిందన్నారు. ఈ నా భారతదేశపు సహోదర సహోదరులకి, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు మేము హృదయపూర్వకంగా తెలియచేస్తున్నామని అన్నారు. యేసు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు అనంటే మనలందరినీ కూడా ఆయన వద్ద ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మరణించి 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు 12 మంది ఉన్నారు. యావత్ ప్రపంచం అంతా కూడా ఈ 12 మంది ద్వారానే సువార్త విస్తరించబడి ఈ రోజున ప్రపంచమంతా కూడా 600 కోట్ల పైచులుగా క్రైస్తవ్యాన్ని అంగీకరించారు. ఆ 12 మందిలో ఒకరు తోమా గారు. క్రీస్తు శకం 52వ శతాబ్దంలోనే భారతదేశానికి ఆయన రావటం జరిగింది. కాబట్టి ఈ రోజున బ్రిటిష్ వారి ద్వారా ఇక్కడ క్రైస్తవం అనేది రాలేదు. ఆదిలోనే యేసుప్రభు వారి యొక్క సేవకుల్లో ఆ 12 మందిలో ఒకరైన తోమా భారతదేశానికి రావటం, అక్కడ నుండి క్రైస్తవ్యం ప్రారంభించబడి ఆ క్రైస్తవ్యము ప్రేమను, క్షమాపణను, ఆదరణను చూపించింది. కాబట్టే భారతదేశంలో కూడా అనేక మంది పేదవారికి, అనేక మంది అవసరతలో ఉన్నవారికి ఈ క్రైస్తవ్యం ద్వారా వారి అవసరాలు తీర్చబడి నేను చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ ఇండియన్ క్రిస్టియన్ డే
శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి మేమందరం కలిసి ఇక్కడ యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియన్ కౌన్సిల్ అధ్యక్షులు కోలా ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ దేవా దండల, అదే రీతిగా ఎంతోమంది బిషప్స్, చర్చి లీడర్స్ మేమందరం కలిసి భారతదేశానికి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే అనేటువంటిది జరిపించుకోవలసినటువంటి ఆవశ్యకత ఏంటి అంటే, క్రైస్తవులు వారు భారతీయులు ఈ క్రైస్తవులు మిషనరీస్ చూపించినటువంటి ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి వారు ఆ మతాన్ని స్వీకరించారు తప్ప వారు విదేశీయులు కాదు. On behalf of Andhra Pradesh Federation of Churches and all the heads of the churches, I bring greetings, Indian Christian Day greetings to the Christian community and to our country at large. The Indian Christian Day is celebrated on the occasion of St. Thomas martyrdom on July 3rd at RSM St. Paul's Cathedral at Ben Circle. We invite all the positive-minded Christian community to come and participate. On behalf of the Most Reverend Dr. Telagutoti Joseph Rajarao Garu, and on behalf of the Right Reverend Dr. Tantepudi George Cornelius Tandri Garu, and all the heads of the churches, I welcome all the Christian community to come and participate in this celebration, the Christian Day, Indian Christian Day celebration. Thank you. మరి ముఖ్యంగా ఈరోజు యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే. ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని ఒక పండుగలా జరుపుకోవాలి. ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క ముఖ్య ఉద్దేశం యావత్ క్రైస్తవ ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవం అనేది ఒక చరిత్ర. క్రైస్తవంలో మనం ఏది చూసినా కూడా ఒక చరిత్రగానే చూసుకోవచ్చు. 1950 సంవత్సరంలోనే ఈ యొక్క భారతదేశానికి యేసుక్రీస్తు శిష్యుడైన తోమా గారు ఈ యొక్క భారతదేశానికి వచ్చి క్రైస్తవ్యాన్ని గురించి ఆయన తెలియజెప్పారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నది. అదే యొక్క ఆచరణతో తోమా గారు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుని ప్రేమించాలి, ప్రతి ఒక్కడు ప్రేమపూర్వకంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతోనే దేవుని ప్రేమ కొద్దీ ఆయన ఈ యొక్క మలబార్ అనే తీరానికి చెన్నై ప్రాంతంలో రావడం జరిగింది. ఈ నా భారతదేశపు సహోదర సహోదరులకి, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. మరి విశేషంగా క్రైస్తవానికి ఒక చరిత్ర ఉంది. ఈ క్రైస్తవము భారతదేశంలో ప్రారంభమైనప్పుడు క్రైస్తవం ఎంత విస్తరించిందంటే, ప్రతి మానవునికి ఒక నైతిక విలువలు నేర్పింది. మనిషి విలువలు నేర్పింది. మనిషిని మనిషిగా చూడాలని ఒక సాంప్రదాయాన్ని నేర్పింది. బట్టలు వేసుకోలేని స్థితి నుంచి బట్టలు వేసుకునే స్థితికి క్రైస్తవం తీసుకొని వచ్చింది. ఈరోజు సూటు బూటు వేసుకొని తిరుగుతున్నామంటే దానికి కారణం ఒక క్రైస్తవుడే. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్కు నేను వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాను. అలాగే స్థానికంగా విజయవాడలో స్పందన అనే పత్రిక ఉన్నది, దాని పబ్లిషర్ ఎడిటర్గా కూడా నేను ఉన్నాను. ఈ రోజున ప్రెస్ ద్వారా సకల ప్రజలకు ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియచేస్తూ ఉన్నాం. క్రైస్తవ్యం మన దేశానికి చేసిన మేలు నేను వివరించాల్సిన అవసరం లేదు. మీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రేక్షకులైన ప్రతి ఒక్కరు ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకోవడం కానీ,
లేదా ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో మేలు పొందటం కానీ, ఏదో ఒక విధంగా క్రైస్తవ్యం ద్వారా మనమందరము మేలు పొందిన వారమే. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, వారిని చదువులో మరింతగా ప్రోత్సహించేందుకు వైఎన్ఆర్ చారిటీస్ తరపున ఎలమంచిలి జయప్రకాష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం స్థానిక సున్నబట్టీల సెంటర్లో ఘనంగా జరిగింది. ఇంటర్లో 95% పైగా మార్కులు సాధించిన ఉత్తీర్ణులైన పేద విద్యార్థుల చదువు నిమిత్తం ఈ ట్యాబ్లను అందజేశారు. వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ తన తండ్రి యలమంచిలి శివనాగేశ్వరరావు స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ కలెక్టర్ ఇంతియాజులు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ నెలలో గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రకటించిన విధంగా ఈ పంపిణీ చేపట్టామని, ప్రతి 15 రోజులకు 5 చొప్పున విద్యార్థులకు వీటిని అందజేస్తామని చైర్మన్ జయప్రకాష్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా ఈ చారిటీస్ ద్వారా కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ఎందరికో సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు, మేకప్ కిట్లు, వృద్ధులకు జీవనోపాధి కోసం టిఫిన్ బండ్లు, రజకులకు ఇస్త్రీపెట్లు వంటి ఎన్నో సేవలను నిస్వార్థంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేకుండా తాము చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అలా చేయవద్దునని వేడుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ, స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో జయప్రకాష్ లాంటి వ్యక్తులు తమ స్వర్జీతం నుంచి పేదవారికి సహాయం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సమాజం ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహించాలని, మీడియా కూడా వీటికి విస్తృత ప్రచారం కల్పించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. అనంతరం మాజీ కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, జయప్రకాష్కు ఎంతో మంచి మనసు ఉందని, గతంలో తాను కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు, ఐఐటి విద్యార్థుల ఫీజుల కొరకు ఆయన ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నతంగా చదువుకుని సమాజానికి ఉపయోగపడేలా ఆశయంతో చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ రోజున మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా పేద విద్యార్థులకు, అదేవిధంగా విద్యారంగంలో ఉత్తీర్ణులు అంటే 90% మార్కులు సాధించిన విద్యార్థులకు ట్యాబులు, వారి చదువు నిమిత్తం ట్యాబులు డొనేషన్ చేయడం జరిగింది. మరి ఒక నెల క్రితం గన్నవరం నియోజకవర్గంలో, అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో న్యూస్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు 90% దాటిన వాళ్ళకి ట్యాబులు ఇవ్వబడినని. ఆ కోవలో దరిదాపులో 95 మంది రాగా ఇవాళ 5 ట్యాబులు ప్రధానోత్సవం జరిగింది. ఇవాళ నుంచి ప్రతి 15 రోజులకి 5 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జయప్రకాష్ గారు, యలమంచిలి జయప్రకాష్ గారు, యలమంచిలి అనే ఇంటి పేరే చాలా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి ఇంటి పేరు. ఆ ఇంటి పేరిట వాళ్ళు చాలామంది అనేక రంగాల్లో రాణిస్తున్నారు. వాళ్ళల్లో ఒక ఆణిముత్యం లాంటి వారు జయప్రకాష్ గారు. వారి తండ్రి గారి పేరు మీద వైఎన్ఆర్ ట్రస్ట్ని ఏర్పాటు చేయటం, గత 18 ఏళ్లుగా నిస్వార్థంగా ఎలాంటి సొంత లాభాన్ని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆశించకుండా సేవ చేయటం అనేది చాలా సంతోషం, చాలా అభినందనీయం. స్వార్థం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్నటువంటి ఈ సమాజంలో డబ్బు కోసం ఎలాంటి అఘాయిత్యానికైనా పాటుపడేటువంటి ఈ సమాజంలో, నేటి సమాజంలో ఇలాంటి వ్యక్తులు, జేపీ గారు లాంటి వ్యక్తులు వాళ్ళ స్వార్జితం నుంచి, కష్టపడి సంపాదించినటువంటి ఆదాయం నుంచి కొంత పేదవారికి అందించాలి, నా వంతు కృషి నేను చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ. ఏ సమాజం అయితే నన్ను ఇంత పెద్దవాడిగా చేసిందో. ఈరోజు వైఎన్ఆర్ చారిటీస్ ట్రస్ట్ తరఫున మిత్రులు
యలమంచిలి జయప్రకాష్ గారు మంచి మార్కులు సాధించి, ఉన్నతమైన మార్కులు అంటే మనకు 90% అబోవ్ సాధించిన విద్యార్థులకు 10th వారికి ట్యాబ్స్ ఇవ్వడము, మరి ఆ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడము, అలాగే మాజీ మంత్రివర్యులు మనకు రావెల కిషోర్ బాబు గారు కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యలమంచిలి జయప్రకాష్ గారి గురించి చెప్పాలంటే ఆయనకు ఒకటే మనకు సెంటెన్స్లో మంచి మనసున్న మహారాజు ఈయన యలమంచిలి జయప్రకాష్. ఈయన ఎన్నో కార్యక్రమాలు అంటే విద్యార్థులకు కాదు, ఇటు విద్యార్థులు ఒక్కటే కాదు, ఎంతోమంది పేదవారికి ఎన్నో రకాలుగా వివిధ రకాలుగా సాయం చేస్తూ ఉన్నారు, నిరంతరం చేస్తూ ఉన్నారు. నాకు ఎంత పరిచయము 6-7 సంవత్సరాల క్రితం నేను కలెక్టర్గా ఇక్కడికి వచ్చినప్పుడు 2019లో ఆయన ఒకరోజు రావడము, సార్ ఈరోజు మీతో అపాయింట్మెంట్ కావాలి, మా అమ్మాయి పుట్టినరోజు, నేను పేదవాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఆ రోజు నా చేతుల మీదుగా కొంతమందికి మరి సాయం అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం నూతన సభ్యుల సేవాభావంతో పనిచేయాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3163 ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. 2007-8లో విద్యావతి నేతృత్వంలో ప్రసాదరావు ప్రభాకర్ రావుతో కలిసి తాను ఎక్స్టెన్షన్ చైర్పర్సన్గా ఈ క్లబ్ను ప్రారంభించానని గుర్తు చేశారు. గత ఏడాది ₹1 కోటి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేశామని ఆయన వివరించారు. గాంధీనగర్లోని ఒక హోటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3163 ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007-8లో విద్యావతి నేతృత్వంలో ప్రసాదరావు ప్రభాకర్ రావుతో కలిసి తాను ఎక్స్టెన్షన్ చైర్పర్సన్గా ఈ క్లబ్ను ప్రారంభించానని గుర్తు చేశారు. ప్రస్తుతం 20 సంవత్సర అధ్యక్షుడిగా నాగిరెడ్డి, సెక్రటరీగా నాగభూషణం, ట్రెజరర్గా నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వీఎస్ ప్రసాద్ ఇచ్చిన స్మాల్ యాక్ట్ బిగ్ ఇంపాక్ట్ నినాదంతో సేవలు అందిస్తున్నామని, గత సంవత్సరం సాంబశివరావు నేతృత్వంలో ₹1 కోటి సేవా కార్యక్రమాలు, సాయిబాబా ఆధ్వర్యంలో ఏడాది పొడవునా అన్న ప్రసాద వితరణం చేశామని పేర్కొన్నారు. దుర్గామల్లా నేతృత్వంలో ₹25 లక్షల 100 మందికి కృత్రిమ అవయవాలు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సుంకర నాగభూషణం మాట్లాడుతూ 210 దేశాల్లో 14 లక్షల మంది సభ్యులున్న లయన్స్ క్లబ్ ద్వారా గతేడాది 370 సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. నూతన కార్యవర్గ తొలి రోజు వేడుకల్లో భాగంగా డాక్టర్లు, చార్టర్స్ అకౌంటెంట్స్ను సన్మానించామని, 10వ తరగతి విద్యార్థులకు, దివ్యాంగులకు స్కాలర్షిప్లు అందజేశామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రోత్సహిస్తూ క్లాత్ బ్యాగుల పంపిణీ, ఖాళీ స్థలాల్లో సీడ్ బాల్స్ వేయడం, జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటడం, పార్కులను దత్తత తీసుకోవడం వంటి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. 40 సంవత్సరాలైంది పెట్టి 210 దేశాల 14 లక్షల సభ్యులతో విరాజిల్లుతుంది. ఇవి మా గత సంవత్సరం మా సుప్రీం క్లబ్ తరఫున 370 కార్యక్రమాలు, అన్ని రోజులు కార్యక్రమం చొప్పున కంటే కూడా ఎక్కువగా చేశారు. ఈ సంవత్సరం కూడా నా పదవి ఈ రోజు మొదలు, ఈరోజు చార్టెడ్ డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా వాళ్ళు సన్మానించకుండా కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము. అట్లాగే కొంతమంది 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకి కొంత స్కాలర్షిప్లు కూడా ఏర్పాటు చేశాము. అట్లాగే మెంటలీ డిజేబుల్డ్ ఆర్ఫనేజ్ వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మా గత సంవత్సరం చేసిన దానికంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసి జిల్లాలోనే మా క్లబ్ ఉన్నత స్థాయిలోకి తీసుకురావడానికి మా వంతుగా కృషి చేస్తాము. అట్లాగే ఎన్విరాన్మెంట్ గురించి కూడా, ప్రకృతి పరిరక్షణ గురించి కూడా ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని చెప్పి క్లాత్ బ్యాగులు గుర్తించి అందరికీ పంచుతున్నాం. అట్లాగే మొక్కలు విత్తన బాల్స్ కూడా తయారు చేయించి ఖాళీ ప్రదేశాల్లో, కొండల మీద అట్లా కూడా పర్యావరణ పరిరక్షించడం కోసం సీడ్ బాల్స్ వేయటం, అట్లాగే 5 లక్షల మొక్కలు నాటాలని చెప్పి జిల్లా మొత్తం మీద ఖాళీ స్థలాల్లో ఉన్న అవి కూడా మేము ట్రాకప్ చేసి వాటిలో కూడా మొక్కలు ఉపయోగించి మేము చేయాలని చూస్తున్నాం. అట్లా కొన్ని పార్కులను కూడా దత్తత తీసుకుని ఆ పార్కులను కూడా చేయాలని చూస్తున్నాము. నా పేరు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3163 ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. మరి దాదాపు ఈ క్లబ్బు ప్రారంభించి 2007-8 విద్యా సంవత్సరం లైనిస్టిక్ సంవత్సరంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గార్లపాటి విద్యావతి గారి నేతృత్వంలో
జీడీవీ ప్రసాదరావు గారు, పొట్టుముచ్చి ప్రభాకర్ గారు, మరి నేను ఎక్స్టెన్షన్ చైర్పర్సన్గా ఈ క్లబ్ ప్రారంభించింది. ఈరోజు 20వ సంవత్సరం అధ్యక్షుడిగా నాగిరెడ్డి గారు, నాగభూషణం గారు, అట్లానే మరి నరసింహారావు గారు ముగ్గురు కూడా పిఎస్టీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం మా గవర్నర్ లైన్ ఎన్వీఎస్ ప్రసాద్ గారు వారు స్మాల్ యాక్ట్స్ బిగ్ ఇంపాక్ట్ అనేటువంటి ఒక చక్కటి స్లోగన్ ఇవ్వడం, ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఎన్వీఎస్ ప్రసాద్ గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం గత 20 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అద్భుతమైన సేవలు చేస్తూ గత 9 సంవత్సరాలుగా ఈ జిల్లాలో బెస్ట్ క్లబ్గా వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం గత సంవత్సరం అన్నయ్య సాంబశివరావు గారి నాయకత్వంలో దాదాపు ₹1 కోటి విలువ చేసిన సర్వీస్ చేయడం, మరి అన్నప్రసాద్ వితరణ సాయిబాబా గారి నేతృత్వంలో కూడా మరి 365 డేస్ అన్నప్రసాద్ వితరణ చేయడం, అట్లానే అమర్నాథ్ గారు కానివ్వండి, అప్పలరాజు గారు కానివ్వండి, అందరూ కూడా క్లబ్ సభ్యులు డాక్టర్ మనోజ్ గారు కానివ్వండి, అందరూ కూడా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. నగరంలోని 37వ డివిజన్ దావు బుచ్చాయి కాలనీ 5వ రోడ్ నందు అందరికీ విద్యను అందించాలనే సదుద్దేశంతో కిడ్స్ బ్లోసమ్ డే కేర్ను ప్రారంభించినట్లు వ్యవస్థాపకులు నరేంద్ర కుమార్ తెలిపారు. నర్సరీ ఫ్రీ కేజీ, సీనియర్ కేజీ పిల్లల కోసం ఈ కిడ్స్ బ్లోసమ్ డే కేర్ ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 2 సంవత్సరాల క్రితం కిడ్స్ బ్లోసమ్ డే కేర్ అనే బ్రాంచ్ని ఓపెన్ చేసాం. దానిలో నర్సరీ, ప్రీ కేజీ, సీనియర్ కేజీ స్టార్ట్ చేసాం. అది 3వ సంవత్సరం పూర్తయింది. మొన్న జూన్ 11వ తారీఖు 3వ సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు రీసెంట్గా గద్దేవారిచాలలో జీవీఆర్ నగర్ 5th లైన్ మనం కొత్తగా కిడ్స్ బ్లాసమ్ డే కేర్ అనే దాన్ని మళ్ళీ ఏర్పాటు చేశాము. ఇక్కడ నర్సరీ, ప్రీ కేజీ, సీనియర్ కేజీ పిల్లలకి మనం చక్కగా ఏసీ క్యాంపస్ ఇది. అందరికీ కూడా విద్య అనేది అందాలి అన్న ఉద్దేశంతో మనం ఈ బ్రాంచ్ని మనం ఓపెన్ చేశాము. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ఎల్కేజీ టు 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వాళ్ళకి కూడా ట్యూషన్స్ అనేది చెప్పబడుతుంది. అలాగే చదువుకోవాలనుకుని వెనకబడిన వారు, ఉద్యోగం చేసుకుంటూ చదువు ఆపేసిన వారికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్ఎస్ ద్వారా ఇంటర్, 10th, పీజీ అనేది కూడా మనం పాస్ చేయించగలం. ఈ కార్యక్రమం కూడా కొత్తగా స్టార్ట్ చేశాము. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హిందూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటు అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవం, సోదర భావంతో కలిసి జీవించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు తమ కార్యాలయం సమస్యల పరిష్కారానికి విశ్వసనీయత వేదికగా మారిందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.